అందరికీ నమస్తే అండి. నా పేరు ప్రబోధులం. నేను స్థానికంగా విజయవాడలో ఉంటాను. వృత్తిరీత్యా ఫోటో అండ్ వీడియోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నాను నేను. ముందుగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు గెలిచిన వారందరికీ కూడా కామన్ మ్యాన్స్ @ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈ ఛానల్ ద్వారా నేను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను. అద్భుతమైన అఖండమైన ఘన విజయాన్ని సాధించిన కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని, సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాను నేను. ముందుగా నేను కొన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడదాం అనుకున్నాను. ఇది నా మొదటి ఈ వీడియో ఈ ఛానల్ ద్వారా. అసలు ఛానల్ అనేది పెట్టాలా, మీడియాలో మనం కూడా, సోషల్ మీడియాలో మనం కూడా ఉండాలా, మనకు అసలు స్పేస్ లేదా, ఆ వ్యాక్యూమ్ ఉందా లేదా అనేది ఆలోచించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చేయాలనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు, సహాయ సహకారాలు కానీ, లేకపోతే ఆ ధైర్యం కానీ, పెడితే ఏమవుతుందో అనే భయాలు కానీ చాలా ఉండేవి. కాబట్టి నేను అంతకుముందు నిజంగానే భయపడి అంతకుముందు మనం వీడియోలు చేయలేకపోయాను నేను. కానీ నాకు ఇప్పుడు ఆ ఆత్మస్థైర్యాన్ని, ఆ ధైర్యాన్ని, బలాన్ని, ప్రజలు వాళ్ళ గొంతు వినిపించాలి అనే ఆ ధైర్యాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అభిమానం ఉండేది ఆయన మీద, అది 1000 రెట్లు 1,00,000 రెట్లు ఎక్కువైంది ఈ ఎలక్షన్లో. ప్రత్యేకంగా నేను పవన్ కళ్యాణ్ గురించి ఆయన నేను అభిమానిస్తున్నాను కాబట్టి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎంత శ్రమ, ఎంత కష్టం, ఇంత బాధపడి ఉండొచ్చేమో, ఇంత కష్టపడి ఉండొచ్చేమో, ఇంత అవమానపడి ఉండొచ్చేమో అని మనం ఒక రకంగా ఊహించుకోవచ్చు, సామాన్యమైన ప్రజలు, అభిమానులు కూడా. బట్ అంతకు మించి ఆయన పడ్డారు. మామూలు శ్రమ కాదు, మామూలు ధైర్యం కాదు ఆయన తీసుకున్నది. ఆయన ఎంత బలంగా నిలబడ్డారో మనం చూసాం. రాత్రి అనక పగలనక గత 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో లేనప్పటికీ, కనీసం అపోజిషన్లో కూడా లేనప్పటికీ, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన తీసుకున్న శ్రమ ఖచ్చితంగా జీవితకాలం చాలామంది గుర్తుండిపోతుంది. ఈ ప్రభుత్వం ఏర్పడటానికి ఆయన తీసుకున్న చొరవ, ఆయన ప్రత్యేకంగా తెలుగుదేశంని, బీజేపీని కలిపి ఈ ప్రభుత్వం ఏర్పరచడానికి ఆయన చూపిన తెగువ ఆ పార్టీ నాయకుల్ని, మిగతా పార్టీ నాయకుల్ని, అలాగే ప్రజలందరినీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన అనే మాటలు, ఆయన తీసుకున్న నిర్ణయాల, ఆలోచనలు ఫస్ట్లో ఎవరికి అర్థం కానప్పటికీ ఇవాళ కార్యరూపం దాల్చి ప్రభుత్వం ఏర్పడటానికి దోహదపడిన తీరును చూసి చాలామందికి ఇది పాసిబుల్లా అనుకున్నది, సాధ్యమా అనుకున్నది, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రియల్ హీరో, రియల్ పవర్ స్టార్ ఆయన. ఇక ఆయన గురించి చెప్పమంటే చాలా చెప్తా నేను. బట్ నిదానంగా మాట్లాడుకుందాం, రాను రోజుల్లో ఇంకా ఆయన గురించి మాట్లాడుకుందాం. ప్రత్యేకంగా ఆయనకి ఈ రాష్ట్రాన్ని కాపాడిన, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలన నుంచి ఒక గాడిలో పెట్టాలనే ఆయన ఆలోచనని సుసాధ్యం చేసినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, అగ్రనాయకులకు, వాళ్ళ కార్యకర్తలకు ఎక్కడా కూడా ఇంత డౌట్ కూడా లేకుండా అందరి సహాయ సహకారాలు పూర్తిగా ఒక చోట బలోపేతం చేసి, అసలు ప్రతిపక్షం అనేది లేకుండా చేసిన అందరికీ, ప్రజలకి వాళ్ళ ఉద్దేశాలని, ఆయన ఉద్దేశాన్ని, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాన్ని వాళ్ళ మనసులో నాటి, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ ఓటుని బలంగా వేసి ప్రభుత్వాన్ని స్థాపించిన సామాన్య ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఇక వీడియో పరంగా నేను అసలు ఎక్స్ప్రెస్ చేయాలా, ఇలాంటివి మనకు అవసరమా అనుకుంటున్నప్పుడు నిజంగానే అవసరం అనిపించింది నాకు. ఎందుకంటే అవగాహన లేకపోవడం, నాకు పూర్తిగా ఎప్పుడు నేను ఇలా వీడియోలు చేసింది లేదు, మాట్లాడింది లేదు, తెలియపరచాలని లేదు. బట్ నేర్చుకోకపోతే కొన్ని విషయాలు
తెలుసుకోకపోతే కొన్ని విషయాలు మనం తెలుసుకున్న విషయాన్ని నలుగురికి చెప్పకపోతే మన జీవితంలో చాలా మన సమాజానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతామేమో అని నాకు భావన. చాలాసార్లు చాలా ఆలోచించాను. ఇంతకుముందు ప్రభుత్వం అప్పుడు మాట్లాడాలని నేను వీడియోలు చేయాలి, ఇంత అన్యాయం జరుగుతుంది కదా, ఇంత అక్రమాలు జరుగుతున్నాయి కదా, దీని గురించి సరైన వేదికల్లో మనం మాట్లాడకపోతే, మనం తెలియపరచకపోతే అదే కరెక్ట్ అనుకుంటున్నారు, ఆ ప్రభుత్వమే కరెక్ట్ అనుకుంటున్నారు కదా, అది కాదు కదా జరుగుతుంది అని నాలాగా చాలామందికి అనిపించినప్పటికీ కూడా మాట్లాడటానికి సాహసించలేకపోయాం. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, నా చుట్టూతో ఉన్న నా కుటుంబం, నా బంధువులు, నా స్నేహితుల్లో చాలామందికి భయాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం మీద ఇంత అన్యాయం జరుగుతుంది ఏంటి అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా మనకెందుకు ఆ భయాల్లో ఉండిపోయాం. ఆ భయం నుంచి, ఆ బాధల నుంచి మనల్ని విముక్తి చేసినందుకు మళ్ళీ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మాట్లాడితే టాపిక్స్ చాలా వెళ్ళిపోతుంటాయి, ఎటో వెళ్ళిపోగలం. ఆలోచనలు ఆ రకంగా వెళ్ళిపోతుంటాయి. కాబట్టి అలా వెళ్ళకుండా నేను నా వీడియో రూపంలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది ఈ వీడియోలో నేను కొన్ని ముఖ్యంగా రాసుకున్నాను పాయింట్స్. కొంచెం ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నా ఛానల్లో ప్రత్యేకంగా ముందల కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేపరచాలి. వాళ్ళు తీసుకున్న శ్రమ, కష్టం, సీట్లు సర్దుబాట్ల విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ కానీ తగ్గిన విషయంలో కానీ ఆయన ఈ అసలు చాలా ఆశ్చర్యం గురి చేసింది. 21 సీట్లు ఏంటి, 23 సీట్లు ఏంటి, ఇంకా తగ్గారేంటి, అసలు ఏంటి చేస్తుంది ఏంటి, ఏమనుకున్నాం, ఏం ఊహించాం, ఏం చేస్తున్నారు ఈయన అనుకున్నాం. ఆలోచనలు మన సామాన్యమైన జనాలు నా వీడియోలు ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అనే ఆ రూపంలోనే ఉంటాయి నాయి. నేనేమీ హై ఎండ్ మనిషిని కాదు, ఎక్కువ చదువుకున్నవాడిని కాదు, ఎక్కువ రాజకీయాల పరంగా కానీ ఇంకో సోషల్ పరంగా కానీ నాకు నాలెడ్జ్ ఉన్నవాడిని కూడా కాదు. నా ఆలోచనలు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అనేది నా భాషలో కూడా మీకు తెలిసిపోతుంటుంది. కాబట్టి ఆయన ఆలోచన ఇంత తగ్గాడు, ఇంత తగ్గుతున్నాడు ఏంటి అనేది, అంటే ఆయన టార్గెట్ వేరే ఉంది. బట్ బయటికి మనకి ఆయన ఏంటి ఇన్ని అవమానాలు పడుతున్నాడు, ఇంత తగ్గిపోయాడు ఏంటి, ఇంత అవసరం ఈయనకి మనం అనుకోవచ్చు. బట్ ఆయన ఆలోచనలు, నాయకుడిని మనం నిజంగానే పట్టుకోలేకపోయాం. ఒక్కొక్క టైంలో ఆయన ఆలోచనలు మనం పట్టుకోలేకపోయాం. బట్ ఆయన అన్న మాటని తూచా తప్పకుండా పాటించిన కార్యకర్తలందరికీ కూడా, ఆయన కార్యకర్తలకి, అలాగే ఆయన మాటలని సామాన్యమైన జనాలు కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి కానీ ముందుకొచ్చి ఓటేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి సామాన్య ప్రజలందరికీ కూడా ఈ వీడియో రూపంలో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలి. స్పీచెస్, ఎలక్షన్స్ ముందు జరుగుతున్న సభల్లో స్పీచెస్ చూస్తున్నప్పుడు చాలా పోటాపోటీగా పవన్ కళ్యాణ్ గారితో సమానంగా, ఇంకా ఆయన వయసుకి రాత్రి పగలు తేడా లేకుండా అసలు ఆయన తీసుకున్న శ్రమకి మిగతా ఆ ఏజ్లో మిగతా వాళ్ళందరూ కూడా ఇంటికాడ మంచమే పడుకున్నాం, లేకపోతే మడత కుర్చీలు వేసుకున్నాం, కృష్ణారామ అనుకుంటూ, నిజంగానే అనకూడదు అలాగా. ఆ వయసులో యాక్చువల్గా రిటైర్డ్ అయిపోయి శ్రమ ఇంకా చాలే పడిన శ్రమ అని చెప్పి అందరూ రిటైర్డ్ అయిపోయి ప్రశాంతంగా మనవాళ్ళతో ఆడుకుంటూ గడపాల్సిన సమయం ఆయనకు అవసరం. నిజంగా ఆయనకు అవసరం ఉందా? రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, కష్టాల్లో ఇరుక్కుని పోతున్నారు అని ఆయన తీసుకున్న చొరవ, పర్సనల్గా కూడా ఆయన అరెస్టు ఇవన్నీ కూడా బాధలు పడ్డారు. బట్ ఈ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా విముక్తి పొందాలంటే ప్రజలు ఏం చేయాలనే ఆలోచనతో ఖచ్చితంగా ప్రతి ఆఫర్ని, ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన అందిపుచ్చుకుని అలయన్స్ని ముందుకు తీసుకెళ్ళటం, ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. మరొకసారి ఆయన చాలామందికి అభిమానుల్ని ఇంకా పెంచుకోగలిగారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా.
ఆయన కార్యకర్తలు, ఆయన అభిమానులు ఎప్పుడు ఎలాగో ఉంటారు. బట్ ఆయన ఆలోచన, ఆయన తీసుకున్న విధానం, ఆ వయసులో కూడా ఆయన ముందుకెళ్ళిన తీరు చూసి చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపోతే కామన్ మ్యాన్ వాయిస్ అండర్స్టాండింగ్ ద సిచ్యుయేషన్స్ అండ్ ఎన్డీఏ, నేను ఒక పాయింట్ రాసుకున్నాను, అది గురించి చెప్తాను. సామాన్యమైన ప్రజలు, మనం ఈ నెలలో ఇంత ఆదాయం తెచ్చుకుంటాం, ఇంత ఖర్చు మిగులుతుందో లేదో తెలియదు, ముందు అప్పులు కట్టుకోవాలి, ఇంట్లో గడవాలి, అన్ని బిల్స్ కట్టుకోవాలి, రేపు నెల ఏంటి పరిస్థితి అనే ఆలోచనలో ఉండే సాధారణ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఆలోచనలు వాళ్ళకి వాళ్ళ కుటుంబం, వారు చేసే వృత్తో లేకపోతే ఉద్యోగము, ఆ పరుగుల్లో ఉండి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒక్కసారి అవగాహన తెచ్చుకోరు. చుట్టుపక్కల సమాజం పట్ల కూడా వాళ్ళకి అవగాహన తెచ్చుకోరు. దిస్ ఈజ్ నాన్ సెన్స్, మనకు అనవసరం అని అనుకుంటారు. అలాగే అనుకుంటాం కూడా మనం సామాన్యంగా. మనకి మన కుటుంబం ముఖ్యం, మనం చేస్తున్న వృత్తి వ్యాపారాలు అది ముఖ్యం, జాబ్స్ అందులో పర్ఫెక్ట్గా చేయాలి, ఆ నెలకు వచ్చేసి ఆదాయం తెచ్చుకోవాలి, మన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే పరుగులో ఉండి నిజంగా సమాజం పట్ల మనకి అంత అవగాహన తెచ్చుకోం. మనం ఉన్నా కూడా వ్యక్తపరచలేని, ధైర్యం లేని, పిరికిగా ఉండే బతుకులు నిజంగా మనం అట్లాగే ఉన్నాం కదా. కాబట్టి అవగాహన ఉన్నా మాట్లాడలేరు, లేదంటే మనకి నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని పక్కకి వెళ్ళిపోతుంటాం మనం. కాబట్టి అటువంటి వారు ఈసారి నుంచి కొంచెం మనం అందరం కూడా అవగాహన తెచ్చుకుంటూ అధైర్యపడకుండా వచ్చిన సిచ్యుయేషన్స్ని ఎదుర్కొంటూ మనం కూడా ఒక ఆలోచనతో ఉంటూ, ఇప్పుడు అయిపోయిన ఎలక్షన్స్ అని కాదు, రేపు జరిగే ఎలక్షన్స్, రేపు రోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా, రేపొద్దున ఏదైనా రాజకీయ నాయకులు సరైన క్రమంలో నడవకపోయినా నడిపించాల్సిన బాధ్యత అంతా కూడా ఓట్లు వేసిన వాళ్ళందరం కూడా మనం తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం తేడా చూపగలగాలి. అంతకుముందు మినిస్టర్లు మాట్లాడిన మాటలు ఏ రకంగా ఉన్నాయి ప్రెస్ మీట్లు, ఈసారి మన మినిస్టర్లు మనం గెలిపించుకున్న ఈ ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తించాలనే ఆలోచన మనం కూడా ఖచ్చితంగా చేయాలి. నిన్న ప్రెస్ మీట్స్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వాళ్ళ మాట తీరు చూడండి. మనం వాళ్ళు పిల్లలతో సహా మన ఇంట్లో కూర్చుని ఆ మాటలను చూడగలిగి అవగాహన పెంచుకోగలిగాం. బట్ ఇంతకుముందున్న మినిస్టర్లు మాట్లాడే మాటలు మనం పిల్లలతో కూర్చుని చూసే ఆ లాంగ్వేజ్లో, ఆ బాడీ లాంగ్వేజ్లో ఖచ్చితంగా ఉండేవి కాదు. ఈ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్ అనే ఒక టాపిక్ కూడా తీసుకున్నాను, అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది అందులో. కాబట్టి మనం అర్థం చేసుకోగలగాలి, సిచ్యుయేషన్స్ని అర్థం చేసుకుని మన ప్రభుత్వం, మనం గెలిపించుకున్న ప్రభుత్వాన్ని ఎలా ఉండాలి, ఎంత హుందాగా ఉండాలి అనేది మనం కూడా వాళ్ళకి గుర్తు చేస్తూ, అందరూ తెలిసిన వాళ్ళే నడిపించే నాయకులు ఉన్నారు. బట్ మరొక్కసారి రాష్ట్రం మళ్ళీ అధపాతాళానికి వెళ్ళకుండా, ఎవరో ఇబ్బంది పడకుండా రాష్ట్రం కాపాడుకుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ అభివృద్ధిని సాధించే దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఉంది. మర్చిపోమాకండి, నాకెందుకులే అనుకోమాకండి. నా ఆలోచన, నా భావన నేను నా వీడియో రూపంలో నా ఛానల్లో నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఏదన్నా ఎక్కడన్నా తప్పు జరిగితే, ఎవరికైనా అన్యాయం జరిగితే ఇది సరిచూసుకోండి, ఇది ఇలా సక్రమంగా లేదు, ఇక్కడ వ్యవహారం, ఈ పద్ధతి అయితే కరెక్ట్ అవ్వచ్చు, ఇది పద్ధతి కరెక్ట్ కావచ్చు అనేది మన ఆలోచనలు కూడా, మన ఇన్పుట్స్ కూడా మన ప్రభుత్వానికి ఇచ్చి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను 40sలో ఉన్నాను. 2014లో రాష్ట్రం విడిపోయింది, 15లో నాకు ఒక కొడుకు పుట్టాడు. ఈ ఎలక్షన్లకు వచ్చేసరికి వాడికి 9 ఏళ్ళు నిండి, వాడు మొన్న ఎలక్షన్ ముందు వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర అడిగాడు. నేనేం చెప్పాలో నాకు సమాధానం తెలియలేదు. ఒకవేళ మీ ఇంట్లో కూడా అలాంటి సిచ్యువేషన్ జరుగుంటే నిజంగానే అది కామెంట్స్ రూపంలో తెలపండి. కాబట్టి అంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంకి ఎప్పుడూ వెళ్ళకూడదు. కష్టపడి స్వతంత్రం తెచ్చుకుని, మన తాత ముత్తాతలు అంత కష్టపడి స్వతంత్రం తెచ్చుకుని, మనం ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, మన రాష్ట్రం ఏ సిచ్యువేషన్లో ఉందో కొంచెమైనా అవగాహన తెచ్చుకోవాలి ఖచ్చితంగా.
నాకెందుకులే అనే ఆలోచన నిజంగా వీడాల్సిన సమయం. నాకెందుకు, నా పని నాకు సరిపోతుంది కదా, నిజంగా మన పని మనకు సరిపోతుంది, మన పని మనం అందులో మునిగిపోతాం, తేలుతుంటాం, పరుగులు పెడుతుంటాం జీవితంలో. బట్ అప్పుడప్పుడు చిన్న కామా ఇచ్చి మన సమాజం, మన రాష్ట్ర శ్రేయస్సు, ఇవన్నిటి గురించి కూడా చిన్న అవగాహన, ఎక్కువ అక్కర్లా మనకి. ఎందుకంటే ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి అని కాదు, మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా మనం నడిపించగలగాలి, ఎన్ని ఆలోచనలు మనం నిజంగా చేసుకోవాలి. ఇంకొకసారి అటువంటి దారుణమైన పాలన అండర్లైన్ చేసుకోండి, దారుణమైన పాలన అనే ఆ టాపిక్ మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను. నేను సామాన్యమైన సాదాసీదా నా వృత్తి చేసుకుంటూ బతికే వాడిని, నాకు అవగాహన, నేను పాలిటిక్స్లో పెద్ద నాలెడ్జ్ లేదు, ఎకనామికల్గా పెద్ద హై అండ్ పీపుల్ ఏం కాదు, నేను చాలా సాదాసీదా. నా చుట్టూ ఉన్న వాళ్ళే బోర్డు సమస్యలు చెప్తారు. నాకున్న అవగాహనలోనే నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. దారుణమైన పాలన అంటే ఆ దారుణమైన పాలనలో ఊరికే కొన్ని పాయింట్స్ మీకు చెప్పేస్తాను ఆ వీడియోలో. దానికి సరిపోతుంది. దారుణమైన పాలన అంటే ఏంటో, వాళ్ళు చేసిన తప్పులు, సామాన్యమైన కామన్ మ్యాన్గా నా అయితే నేను చూసుకున్న ఆ పాయింట్స్ ఈక్వల్ టు దారుణమైన పాలన. అది సపరేట్గా ఇంకోసారి వీడియోలో మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఎన్డీఏ అనేది చాలామందికి సామాన్యమైన జనాలకి ఎన్డీఏ అనేది కొన్ని అవగాహన లేక ఎన్డీఏ ఏంటి అనుకుంటున్నారేమో నాకు తెలిసి. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్సెస్, అందులో మెయిన్ బీజేపీ ఉంటుంది. అందులో ఇప్పుడు ప్రధానమైన భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి పవర్ వచ్చిందంటే, ఇప్పుడు ఎన్డీఏలో సెంట్రల్ గవర్నమెంట్ నిలబడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్. ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు అలయన్స్ చేసుకున్నారు, కానీ ఆయనకి మంచి హోదా, శక్తి, ఇంతకుముందు 2014 ఎలక్షన్స్ ఉన్నప్పుడు బీజేపీకి అత్యధిక మెజారిటీ రావటం వల్ల వీళ్ళు న్యూట్రల్గా ఉండటం, లేదంటే ఏదైనా అడగాలంటే భయం వేసే పరిస్థితిలో ఉండటం, వాళ్ళు చేస్తే చేస్తారు, లేకపోతే లేదనే అవకాశం, వాళ్ళు ఇస్తే మనం తీసుకోవటం, అట్లా ఉండేది. ఇవ్వకపోతే గట్టిగా ఫైట్ చేశారు, అవ్వలేదు పరిస్థితులు. కానీ ఈసారి సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఉండాలి, ఆయన అక్కడ ఆయన సపోర్ట్ ఉండాల్సిందే. కాబట్టి రాష్ట్రానికి ఇంతకుముందు చేసిన ప్రభుత్వం ఏవైతే అప్పులు పరిస్థితి దిగజారిందో దాని నుంచి కోలుకోటానికి తీసుకునే అవకాశం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశం వచ్చిందని చెప్పాలి. ఆయన తీసుకుంటారని కూడా అనుకుంటున్నాం, మనం తీసుకోవాలి. ఆ శక్తిని తీసుకుని రాష్ట్రాన్ని, ఆయనకే 40 సంవత్సరాల అనుభవం ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి. రాష్ట్రం ప్రతి శాఖల్లోనూ ఎంతంత అన్యాయం జరిపింది, ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎంత కూరుకుపోయినాయి, ఏ పరిస్థితిలో ఉందనేది తీటాకి ఇవన్నీ రిపోర్ట్లు తెప్పించుకుంటానికి కూడా చాలా సమయం పట్టేలా ఉంది పరిస్థితి. ఎందుకంటే అంతంత దిగజారిపోయింది రాష్ట్రం. ఆయనే నిన్న ఇందులో అన్నారు ప్రెస్ మీట్లో, నేను వెరిఫై చేసుకునేసరికి అసలు ఎక్కడెక్కడికి తీసుకెళ్ళానైనా వాటిని ఏ పరిస్థితి తీసుకొచ్చారు, ఎన్ని తెప్పించుకోవడానికి చాలా టైం పట్టేలా ఉందని. కాబట్టి ఖచ్చితంగా మంచి సమయం ఇది చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఫండ్స్ రూపాయలైనా కానీ, పవర్ రూపాయలైనా కానీ మంచి అవకాశం కుదిరింది. ఇది మంచి పరిణామం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి కూడా అక్కడ బీజేపీకి తగ్గినాయి అని వాళ్ళు బాధపడి ఉండొచ్చు బీజేపీ వాళ్ళు, కానీ రాష్ట్రపరంగా, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు పరంగా బీజేపీకి తగ్గి ఇక్కడ వచ్చిన జనసేన టీడీపీకి వచ్చిన ఎంపీ సీట్లు అక్కడ సహకారం కావాల్సిన పరిస్థితి రావడం నిజంగా మనకి మంచిది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. తర్వాత ప్రజాస్వామ్యం, ఎన్నికలు. ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే, ఒక్కసారి గెలిచిన నాయకులు జీవితకాలం ఈ రాష్ట్ర ప్రజలు మనకి ఈ రాష్ట్రాన్ని రాసిచ్చేశారు. ఈ పదవికి మనదే జీవితకాలం. ఇక మనల్ని ఎవరు కదిపేవాళ్ళు లేరు, మనల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు.
ఈ పంథాలో గత ప్రభుత్వం యొక్క నాయకుల తీరులు, అగ్రనాయకుల కాడి నుంచి కింద ఉన్న చిన్న చిన్న చోటమోట నాయకుల వరకు కూడా ఇది ప్రజాస్వామ్యం అని కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలనే వస్తాయని కానీ మర్చిపోయారు పూర్తిగా. ప్రజలు మళ్ళీ మనకు ఓటేసి గెలిపించాలి, మన ప్రవర్తన, మన తీరు, మన నిర్ణయాలు సరిగ్గా లేకపోతే వాళ్ళు మళ్ళీ మనల్ని ఇంటికి పంపించేస్తారన్న చిన్న ఆలోచన మర్చిపోయారు. చాలా చాలా బాధేసింది వాళ్ళు మాట్లాడిన తీరులు. వాళ్ళు సభలు పెట్టుకోవచ్చు, వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోవచ్చు, బట్ దూషణలు బహుశా వాళ్ళ ఇంట్లో సంస్కారవంతమైన సబ్బులు వాడరేమో, కొనరేమో. వాళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకున్నారు కానీ అందరూ కూడా నాయకులు. అదొక పెద్ద టాపిక్, అదొక పెద్ద వీడియో చేయొచ్చు. వాళ్ళు మాట్లాడిన తీరులని చూస్తే మనం అదొక పెద్ద సపరేట్ వెళ్ళిపోతుంది. అది అయితే ఎన్నికలు ఉంటాయని, ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉందని మర్చిపోయి వాడు మాట్లాడిన తీరు, అగ్రనాయకులు ఈ నాయకులను ఎంకరేజ్ చేసిన తీరు, అలాగే అగ్రనాయకులు కూడా, ఆ ప్రభుత్వం అగ్రనాయకులు కూడా మాట్లాడిన తీరు నిజంగా అంటే చుట్టూతో ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు కదా అని ఏమైనా మాట్లాడేసేస్తే చాలా కష్టం. సామాన్యమైన జనాలు రోడ్ల మీదకి రారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సమయం వచ్చినప్పుడు వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి సమయం వస్తుంది. దాన్ని పర్ఫెక్ట్గా ఎలా చూపించారో, నా జీవిత కాలంలో నేను 40స్లోకి వచ్చాను, ఇటువంటి ఎలక్షన్స్లో ఇంత ప్రభంజనం, ఈ రకమైన తీరు అంటే అవేర్నెస్ ఎంత పెరిగింది జనాలకి అనేది. నేను డబ్బులు ఇచ్చేసాను కదా, నేను పథకాలు ఇచ్చేసాను కదా, నాకు ఎందుకు ఓటేయరు అనే ఆవేదన ఆయన వ్యక్తపరుస్తున్నప్పుడు నిజంగా ఎవరు డబ్బులు ఇస్తున్నారు మీరు? అమ్మో, టాపిక్ వేరే వెళ్ళిపోద్ది, మనం అట్లా వెళ్ళొద్దు. అలాగా అది ఇంకో వేరే ఆ పాలన గురించి ఆయన చేసిన వ్యాఖ్యల పరంగా కానీ ఆ రాష్ట్రం చేసిన తప్పులు కూడా ఒక పెద్ద లిస్ట్ ఉంది, అది సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో నేను ఈ ప్రజాస్వామ్య ఎన్నికలు అనేది ఉన్నాయి అనే అవగాహన, ఆ ఆలోచన పూర్తిగా మర్చిపోయారు ఆ నాయకులు. అదొక పాయింట్. తర్వాత వాళ్ళ భాష, వాళ్ళ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్, అది ఒక సపరేట్ టాపిక్. అదొక పెద్ద ఇష్యూ అనమాట. వాళ్ళ నాయకులు కూర్చుని, మంత్రులు కూర్చుని ఏ రోజు కూడా సంస్కరణల గురించి కానీ, రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి కానీ, వీటి గురించి మాట్లాడింది తక్కువ. ఆ శాఖల వాళ్ళు ఎవ్వరు కూడా సరైన పనితీరు ప్రదర్శించలేకపోయారు, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. కాబట్టే వాళ్ళ భాష బాగాలేదు, వాళ్ళ యొక్క శరీర ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినప్పుడు వాళ్ళు చూపించిన తీరు నచ్చలేదు మనకి, ఖచ్చితంగా అదొకటి. అయితే 151 నిన్న ఎవరో వీడియో చూస్తే నాకు అనిపించింది, నిజంగా హాస్యాస్పదం అనిపించింది. 151 సీట్స్ నుంచి 11కి వచ్చారు. 151లో 151లో 5 తీస్తారంట. ఎవరో అది కొంచెం హాస్యాస్పదం అనిపించింది, నిజంగానే కదా. 151లో 5 తీసేశారు, ఆ చివర ఈ చివర ఒకటి మిగిల్చారు ప్రభుత్వానికి. గత ప్రభుత్వానికి ఆ 11 మాత్రమే మిగిల్చారు. అంత స్థాయికి దిగజారిపోవటానికి, అంత స్థాయిలో ఆ ప్రభుత్వం పడిపోవటానికి చాలా విశ్లేషించుకోవాలి. విపరీతమైన ఆత్మస్థైర్యం వాళ్ళకి, ఎవరు చెప్పేది వినరు. ఇక అదొక టాపిక్, మనం తర్వాత దాని గురించి మాట్లాడుకోవచ్చు. తర్వాత నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే సామాన్య ప్రజలకి ఎవరి మాట నిజం, ఎవరి మాట అబద్ధం. ఎందుకంటే వాళ్ళు ఇన్షర్ట్లు వేసుకుని నీట్గా రెడీ అయ్యి కూర్చుని సోషల్ మీడియాలో జర్నలిస్ట్ రూపేణ అవ్వచ్చు, తర్వాత పొలిటికల్ అనాలిస్టులు అనే కొత్తది ఒకటి వచ్చింది. వాళ్ళు ఎంత రుద్దుతున్నారంటే జనాలని, రాజకీయ నాయకులు మైకులు పట్టుకుని వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళ ప్రజల్ని రుద్దుతారు, ఇంత ఫోర్స్ చేస్తారు. అలా కాకుండా సోషల్ మీడియాలో ఎలాగో ఈ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఎట్లాగా విడిపోయింది, ఈ ప్రభుత్వానికి ఇన్ని ఛానళ్ళు, ఈ ప్రభుత్వానికి ఇన్ని ఛానళ్ళు అని. అలాగా జర్నలిస్టులు కూడా ఆఖరికి ఉన్న రియాలిటీని చెప్పకుండా వాస్తవాలను దాచేసి జనాల్ని మభ్యపెట్టి
ఆఖరికి ప్రభుత్వాలు ఈ జర్నలిస్టులు కూడా కొనేసి యూట్యూబ్ నడిపే జర్నలిస్టులు కొనేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలని మార్చేయగలుగుతున్నారు. వాళ్ళ అభిప్రాయాలు ప్రభుత్వం ఏదైతే అనుకుందో వాళ్ళ అభిప్రాయాలను ప్రజల మీద రుద్దాలనుకుంటున్నారో చాలా దారుణమైన పరిస్థితి. డబ్బులు సంపాదించడం కోసం జర్నలిస్టులు అనే వాళ్ళు కూడా దిగజారిపోతే చాలా దారుణం. అలాగే పొలిటికల్ అనాలిస్టులు అంటున్నారు, ఇది కొత్తగా వచ్చింది. వీళ్ళు ఈ ప్రభుత్వం ఈ ఎలక్షన్ల ముందు చాలామంది మాట్లాడిన తీరు అంటే వాళ్ళు అనాలిస్టులా లేరు. ఖచ్చితంగా వాళ్ళు ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలాగా మాట్లాడారు. ఖచ్చితంగా వాస్తవాన్ని దాచేశారు. కనీసం మీరు ఈ తప్పులు చేస్తున్నారు, ఈ సరిచూసుకోండి అనే ధైర్యం ఈవెన్ ఆ ప్రభుత్వంలోని మంత్రులకి ఎమ్మెల్యేలకి లేకపోతే సామాన్యమైన మనుషులకు మనమేం ధైర్యం చేయగలం. కాబట్టి ఈ వీడియోలో నేను రానున్న రోజుల్లో మరింత సామాన్యమైన మధ్యతరగతి దిగువ మధ్యతరగతి యొక్క ఆలోచనలు, మనుషులు ఏం ఆలోచిస్తున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేది వ్యక్తపరచాలనే ఆలోచనతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని మరిన్ని వీడియోలు చేసి తర్వాత ఈ నా ఛానల్ ద్వారా మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు కూడా తెలియపరచడానికి మీ కామెంట్ రూపంలో నేను చెప్తే ఆ టాపిక్ గురించి కూడా నేను మాట్లాడి విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని మళ్ళీ మొదలుకు వచ్చేసాం. 2014లో రాష్ట్రం ఏర్పడింది, 2019లో ప్రభుత్వం మారింది, మళ్ళీ రివర్స్ అయిపోయింది, మళ్ళీ మొదలు నుంచి స్టార్ట్ చేసుకోవాల్సిందే వీళ్ళు ఏకానించి. అయితే ఈ పరిస్థితుల్లో మనం సరైన క్రమంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకునే ప్రయత్నం మనం సామాన్య ప్రజలు కూడా మనకి ఎందుకులే అనుకోకుండా మనం కూడా సూచనలు, సలహాలు ఇచ్చి ప్రభుత్వం నడిపించాల్సిన బాధ్యత మనకు ఉందన్న ఆలోచనతో నేను నా ఆలోచనలు అలాగే మీ ఆలోచనలు కూడా నాకు చెప్తే ఆ రకంగా మనం ప్రశ్నించుకుంటూ ముందుకెళ్ళి, ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని కూడా మనం ప్రశ్నించుకోగలగాలి. మన వాళ్ళు అయినప్పటికీ కూడా ఏ తప్పులు చేయకుండా చాలా హుందాగా మంచి భాషతో మంచి తెలిసిన వాక్చాతుర్యాన్ని ఉపయోగించి, ముందర భాష ముఖ్యం కాబట్టి ఆ రకంగా మనం వీడియోలు చేసుకుంటూ నేను ముందుకు వెళ్తానని, మీ ఆశీస్సులు కావాలని, రానున్న రోజుల్లో మరిన్ని టాపిక్ల మీద మనం మాట్లాడుకుంటూ ఇది కొనసాగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.